సహాయం చెయ్యడానికి డబ్బు మాత్రమే అవసరం లేదు. ఒక చిన్న శ్రద్ధ, సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు. భగవంతుడు మనకిచ్చిన జీవితం కలకానిది, విలువైనది, సర్వోత్తమమైనది. ఇది పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు, ఇది ఒక జీవిత పాఠం. ఇది మన సమాజానికి అద్దం పట్టిన రోజు. ఈ రోజు మనం ఉన్నది ఒక వృద్ధాశ్రమంలో. పిల్లల నవ్వులు లేని గదులు, తలుపులు తెరిచిన ఎదురుగా ఎవ్వరూ రారు. కానీ హృదయాల్లో మాత్రం కొడుకుల జ్ఞాపకాలు, కూతుళ్ళ స్వరాలు ఇంకా వినిపిస్తూనే ఉంటాయి. కొడుకులు కూతుళ్ళు ఉన్నారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కానీ తల్లిదండ్రులకి మాత్రం ఈ గదులే ప్రపంచమయ్యాయి. వాళ్ళ తప్పు ఏమిటి? ప్రేమగా పెంచడమా, ఆశలతో బతకడమా? ఈరోజు ఒక చిన్నారి పుట్టిన రోజు. ఈ వృద్ధుల జీవితాల్లో ఒక వెలుగుల మారింది. ఒక మిత్రుడు ఉన్నాడు, మన పెళ్లికేర్ ఫౌండేషన్ సభ్యులు కొలిపాక ఎవరు, నరేష్ అండ్ మౌనిక. సో వీళ్ళకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి తర్వాత చిన్న అబ్బాయి పుట్టాడు. మొదటి జన్మదిన వేడుకలు. సో ఒక వృద్ధాశ్రమంలో జరుపుకోవాలి సార్, మీరు ఎక్కడైనా కానీ ఏ ప్రదేశం అయినా పర్వాలేదు. మా అబ్బాయి తరఫున, ఆ అబ్బాయి పేరు మేధాన్, కొలిపాక మేధాన్. సో అబ్బాయి తరఫున ఒక వృద్ధాశ్రమంలోకి వెళ్ళి కార్యక్రమం చేయాలని సో మార్నింగ్ వాళ్ళు జరిగింది. వెంటనే మరి మా పెళ్లికేర్ సభ్యులు జనగామలో మరి సార్ ఉండడం నాకు చాలా ఇది. ఆ మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడు సరైన సందేశాన్ని నాకు పంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే యాక్చువల్లీ కార్యక్రమాలన్నీ కూడా సీతారాంపురం ఓల్డేజ్ హోమ్లో, వెలిశాల ఓల్డేజ్ హోమ్లో చాలా వరకు ఇప్పుడు చాలా చేశారు. సో ఈ కొత్త ప్రాంతంలో చేయాల్సినతో ఉన్నప్పుడు సార్ ఒక మెసేజ్ పెట్టగానే వెంటనే కొంచెం బలి పెరిగి వెంటనే సార్ కాల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నాకేమో కొడకనక్కడ స్కూల్ ఉంది, ఈ స్కూల్ టైంలో రావాలి అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. సో సార్ అన్న మీరు కొంచెం ఈ అన్నగారు ముందుకొచ్చి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఫ్లెక్సీ కొట్టించి ప్లస్ ఇవన్నీ ఇంత బరువైనటువంటి సామాన్లు ఎదురు తీసుకొచ్చి మరి ఈ విధంగా సహకరించినటువంటి పెళ్లికేర్ సభ్యులు అన్నగారికి ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తున్నాను. మీ సేవ నిజంగా ఇప్పుడు మేమొచ్చి చేయాలి అంటే అది టైం వేస్ట్. ఆ టైం సేవ్ కావడానికి అన్నగారికి చెప్పగానే మరో మాట మాట్లాడకుండా నేను ఉన్నా సార్, నేను చూసుకుంటాను నమ్మకంగా ఆయనకి ఎంతైతే అమౌంట్ పంపించానో అన్ని మన దగ్గరికి తీసుకొచ్చాడు మీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి. సో ఇంకా ఆయన తన జీవితంకి ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా పెళ్లికేర్ ఫౌండేషన్ కూడా అండగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ రోజు మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మరి కొలిపాక మేధాంష్, కొలిపాక నరేష్ మరియు మౌనికల కుమారుడు కొలిపాక మేధాంష్కి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ యొక్క రాజేశ్వరి వృద్ధాశ్రమం తరఫున మరి పెళ్లికేర్ ఫౌండేషన్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. మరి కొడకండ్ల మండలంలో మాజీ అధ్యక్షుడు తప్పకుండా సార్ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ మీరు కలవటము, ఈ చేయటం కూడా ఇంకా ముందు ఎన్నో చేయగలుగుతాడు. ఆ ప్రయత్నంలోనే ఎప్పటికీ ఉంటాడు. ఆయన ఒక సమాజ సేవకుడు, ఆయన సొంత స్కూల్ నడుస్తుంది. తప్పకుండా సార్, నేను కూడా ఈ జనగామ లోకల్ వ్యక్తిగా నాకు కూడా ఇటువంటి అంటే చాలా ఇష్టం. తప్పకుండా ఎన్ని పనులు ఉన్నా కూడా ఇది ఈ లొకాలిటీలో మీరు ఏ కార్యక్రమం చేపట్టిన చిన్న ఇన్ఫర్మేషన్ చేయండి.
నగరపాటికి తీసుకుని వస్తాం. చక్కగా మీరు వచ్చే సమయానికి అరేంజ్ చేసి పెట్టగలుగుతాను. నేను మాత్రం తప్పకుండా ఒక సభ్యుడిగా మీరు ఎప్పుడు ఫోన్ చేసి నేను అందుబాటులో ఉంటాను. నేను థ్యాంక్ యూ. మా మిత్రులు మాకు ఇంకో ఫౌండేషన్ ఉంది, బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ. సో ఆ సొసైటీ ఆధ్వర్యంలో మొన్నటి వరకు నేను అధ్యక్షులు చేశాను. ఆ తర్వాత బాధ్యతలు, ఎందుకంటే వాళ్ళు కూడా అనుభవం పెరిగింది కాబట్టి కొత్త వాళ్ళకి అప్పచెప్పిస్తే ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తారని కూడా ఆలోచనతో మొన్ననే జెండా వందల కార్యక్రమం అద్భుతంగా చేశాం. మరి మా మిత్రులు బిఎఫ్ఎస్ నుంచి అరుణ్ గోపాల్ ఉన్నారు, ప్లస్ పశువులు సురేష్ ఉన్నారు, బిఎఫ్ఎస్. మళ్ళీ అదేవిధంగా వెల్లికేలో కూడా వీళ్ళు సభ్యులుగా ఉండి ఇప్పటి వరకు ఏ ప్రోగ్రామ్ కైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే ముందుగా స్పందించే వాళ్ళు వీళ్ళు అన్నారు. ఏ ఫౌండేషన్ అయినా మనకు మన అల్టిమేట్ లక్ష్యం ఏంటి, గోల్ ఏంటి అంటే పేదవాళ్ళకి రీచ్ కావాలి. బిఎఫ్ఎస్ కానీ అది ఫ్రెండ్ కేర్ కానీ ఇంకా మరెన్నో సంస్థలు ఉన్నాయి. సో మా ఉద్దేశం, మా లక్ష్యం, మా గమ్యం అది. ఓకే, సొసైటీలో దాన్ని నేను ఒక అధ్యక్షులుగా ఉన్నప్పుడు నాకు సపోర్టివ్గా ఉంటూ దాన్ని నడిపించడానికి వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరికి అర్థం కాదు, కానీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే నాలుగు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినటువంటి నా మిత్రుడు బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ మరి సభ్యులు మరి అరుణ్ గోపాల్ గారు కూడా సందర్భంగా మాట్లాడుతున్నారు. ఇంత మంచి అకేషన్కి పిలిచిన ఫ్రెండ్లీ కేర్ ఫౌండర్ ప్రసన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా సొసైటీ తరఫున ఇప్పటికీ 3-4 సార్లు మేము ప్రేమ్ సదన్ అనాథాశ్రమం సీతారామపురం వేసినాం, వెలిచాల వేసాం సార్. ఫస్ట్ టైం ఇక్కడ రావడం, లోకల్ ఉన్నప్పటికీ కూడా నాకు తెలియదు. ప్రస్తుతానికి మీ ఇద్దరి ద్వారా ఇది తెలిసింది. ఖచ్చితంగా రానున్న రోజుల మా బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ నుంచి మేము ఖచ్చితంగా మీకు సహాయ సహకరిస్తాం. అదేవిధంగా మా మిత్రుడు ఒక్క చిన్న మెసేజ్ తోటి ఫస్ట్ స్పందన మావ నుంచి వస్తాయి. అది 1000 కానీ 2000 కానీ ఎంతైనా కానీ. సో ఆ విధంగా సపోర్ట్ వీళ్ళందరూ లేకపోతే నడవదు. సో వెనుక మన బ్యాక్గ్రౌండ్ వర్క్ అది లేకపోతే జరగదు. సో మా మిత్రులు మేము 10వ తరగతి కలిసి చదువుకొని ఈరోజు 2 సంవత్సరాలు మేము అది ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఏర్పాటు చేసుకొని చాలా మందికి ఇప్పటికీ బిఎఫ్ఎస్ తరఫున దాదాపు దగ్గర 20 లక్షల వర్క్ పనులు చేసినాము. మేము క్లాస్మేట్స్ నుండి ఒక 140 మంది 150 మంది ఉన్నటువంటి సభ్యులు అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ఒక గ్రూప్ గా ఈ రోజుల్లో ఎవరైనా చేసేది ఈ టైంలో మేము సంపాదించుకున్న వయసు ఇది. ఈ టైంలో ముందు పడదు. మా టీమ్ సొసైటీలో ఇంత మంచి వ్యక్తులు దొరకడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ అబ్బాయి కొలిపాక నరేష్ వాళ్ళ అబ్బాయి బర్త్డే సందర్భంగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రసన్న గారు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వారిని అభినందిస్తున్నాను. అలానే మా బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ తరఫున ఫ్యూచర్ లో కూడా ఏదైనా కార్యక్రమం ఉంటే ఇక్కడ చేయడానికి మేము అందరం ఉత్సాహంగా పాల్గొన్నాం. కలిసి ఒక చిన్నగా మన కొలిపాక మేధాన్స్కి ఓకే. సో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కొలిపాక మేధాన్స్, కొలిపాక నరేష్ మౌలిక గారుల పుత్రుడు మేధాన్స్ కి ఒకసారి మనం విషయం తెలియజేద్దాం. ఓకే, 4000 పిలవగలిగినటువంటి వస్తువుల్ని మరి వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. మేము ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు మాకు కూడా చాలా సంతోషం. సహకరించినటువంటి అన్నగారికి, శేఖర్ గారికి ఈ డెసిగ్నేషన్ పారాలీగల్ వాలంటీర్గా చేస్తున్నటువంటి అన్నగారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ భారం అంతా ఆయన మీద వేసుకున్నారు. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా మీరు ఏర్పాటు చేయండి, మేము ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. చిరంజీవి మీరాజ్ గారికి మా తరఫున అందరి తరఫున వాళ్ళకు ఆశీర్వాదం 60 సంవత్సరాలు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కుతూహలం. అంటే సోషల్ సర్వీస్ తిని పడుకుంటే ఆరోగ్యం పాడైతుంది. చాతనయ్యో చాలా లేచి నడిస్తే ఆరోగ్యం ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన ముఖ్యంగా మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా తను నాకు ఫోన్ చేశారు. యాక్చువల్గా రాజశేఖర్ జీ నాకు ఫోన్ చేశారు. నేను కూడా పిఎల్ఈ సార్, తను కూడా పిఎల్ఈ.
డిస్ట్రిక్ట్ కోర్టులో మొన్ననే రీసెంట్గా కలెక్టర్ గారితో ప్రశంస పత్రం కూడా తీసుకోవడం వద్దు వాళ్ళకి పెట్టండి నా తరఫున చేసిపోయిన రోజు మనం నమ్మకంగా చేస్తే ప్రజలు మనం గుర్తిస్తారు, Yes, sir. భగవంతుడు రివార్డ్ ఇస్తాడు. అది ఇప్పుడు నేను అంటే ఇక్కడ చెప్పుకోవాలని కాదని చెప్తున్నా. 4,000 పంపించాడు, 4,000 నా అన్నగారు కొట్టాను. ఇప్పుడు నా పెట్రోల్, ఇప్పుడు మా మిత్రుల పెట్రోల్ అంటే మాకు చెప్పేది ఏంటంటే మనం ఇది ఒకరు మనకి ఇచ్చినప్పుడు దాంట్లో నుంచి ₹1 మనం తీసుకోవడానికి అది పేదవాళ్ళకి సంబంధించింది. మనం పని చేస్తున్నాం, అంతే సార్. మన సొంతంగా మనం ఇప్పుడు మీరు చేసినట్టుగా మీరు మాకు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే భవిష్యత్తులో మేము అట్లా కాకుండా ఇలాంటి పెద్దవాళ్ళతో వింటే అది మాకు చాలా సంతోషం. చేసి సార్ ఇక్కడ నుంచి ఈరోజు ఒక పుట్టినరోజు, కేక్ కత్తిరించిన రోజు కాదు, మనసులు కరిగిన రోజు, వృద్ధుల కళ్ళలో చిరునవ్వు పూసిన రోజు, కొలిపాక మేధాంష్ పుట్టిన రోజు, ఆనందానికి మరో అర్థం ఇచ్చాడు, బాలుడి చిరునవ్వులో వృద్ధుల కన్నీరు తుడిచాడు. 4,000 విలువైన నిత్యవసరాల కంటే ఎక్కువ విలువైనది ఆ ప్రేమే, ఆ మనసు. బర్త్డే చేసుకోవాలని మా ఆశ. ఎంతగానో దాన ధర్మాలు చేస్తారో అంతా కలుగుతూనే ఉంటాయి. పుట్టినరోజు అంటే కేక్ కాదు, పుట్టినరోజు అంటే సెల్ఫీ కాదు, ఆకలి తీరితే పండుగే, అశ్రుతుడిస్తే దేవుడే. పుట్టినరోజు అంటే ఇదే మానవత్వానికి పండుగే. జనగామ జిల్లా గర్నిగడ్డలో రాజేశ్వరి వృద్ధాశ్రమం, 20 మంది వృద్ధులే మౌనంగా అరుస్తున్న హృదయం. కొడుకులు కూతురులు ఎత్తైన ఉద్యోగంలో ఉన్న తల్లిదండ్రుల్ని మరిచి ఇక్కడ వదిలేసిన దుఃఖగాథ, వారి మాటలు వింటే కళ్ళలో నీళ్లు తిరిగాయి, వారి చేతులు పట్టుకుంటే మనసులు కరిగిపోయాయి. పుట్టినరోజు అంటే కేక్ కాదు, పుట్టినరోజు అంటే సెల్ఫీ కాదు, ఆకలి తీరితే పండుగే, అశ్రుతుడిస్తే దేవుడే. కొడకండ నుంచి బయలుదే ఫ్యూలీకేవెల్ బృందం చేరింది. అన్నదానం, పండ్ల పంపిణీ, వృద్ధుల ఆకలి తీరింది. బేతపూడి శేఖర్ గారి పిలుపుతో అన్నీ సిద్ధమయ్యాయి. చిన్న ఉపేందర్ గారి సేవతో కార్యక్రమం వెలుగొందింది. బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీగా చేతులు కలిపారు, మనసులు కలిశాయి. పసునూరి అరుణ్ గోపాల్, పసునూరి సురేష్ సేవతో ప్రేమ మరింత పెరిగింది. పుట్టినరోజు అంటే మన కోసం కాదు, ఇతరుల కోసం ఆలోచిస్తే అది దేవునికి దగ్గర అవుతాడు. దాతలు కొలిపాక నరేష్, మౌనిక చూపించిన ఆలోచన గొప్ప. ఇలాంటి వృద్ధాశ్రమాల్లో పండుగ జరుపుకోవడం అదృష్టం.
కష్టం. ఇలాంటి మనసులకు భగవంతుని దీవెనలు ఉంటాయని ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రసన్న కుమార్ గారు హృదయంతో తెలిపారు. పైగల పుట్టినరోజు, పిల్లల పుట్టినరోజు వృద్ధులకు పండుగ అయితే ఈ సమాజం ఇంకా బ్రతికే ఉంది అని అర్థం అవుతుంది. మేధాంశ్ పేరుపు ఈరోజు ఒక వెలుగు వెలిగింది. మానవత్వానికి మార్గం ఫ్రెండ్లీ కేర్ చూపించి